హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయ్యబాబు యూకే. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. అది ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ గురించి. మన ఇండియాలో చాలామందికి యూకే అంటే ఒక డ్రీమ్ కంట్రీ. యూకే అనే కాదు, ప్రతి అబ్రాడ్ అనేది ఒక డ్రీమ్ కంట్రీ ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్కి. వెళ్ళాలి, మనీ ఎర్న్ చేయాలి, ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి అని ప్రతి ఒక్కరికి కలగంటూ ఉంటాము. ఇన్స్టాగ్రామ్స్లో, యూట్యూబ్లో చూసి అక్కడికి వెళ్తే లైఫ్ సెట్ అవుతుందని, ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చని, లైఫ్ మొత్తం ఫుల్ హ్యాపీ ఉంటుందని అనుకుంటాము కదా. నేను కూడా యూకే రావడానికి ముందు అలానే అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీస్కి చాలా తేడా ఉందని తెలుసుకున్నాను. యూకే బ్యాడ్ అని కాదు, కానీ రావడానికి ముందు రియాలిటీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు యూకే గురించి మనకి ఈ ఉండే బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా యాక్చువల్ రియాలిటీ మీ అందరితో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. సో ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు మనం పౌండ్స్ మన రూపీస్కి కన్వర్ట్ చేసుకోవటం కానీ, లేకుంటే రూపీస్ పౌండ్స్కి కన్వర్ట్ చేసుకోవటం కానీ చేసుకొని షాక్ అవుతాము కదా. సో ఒక పౌండ్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడున్న రేట్ ప్రకారం 128 రూపీస్. ఒక పౌండ్ 128 ఇండియన్ రూపీస్. అంటే యూకేలో ఎగ్జాంపుల్ 1 lakh శాలరీ వస్తే లైఫ్ సెట్ అవుతుంది. ఆల్మోస్ట్ మన ఇండియన్ రూపీస్లో 1 crore ఇంక పైనే, వితౌట్ ట్యాక్సెస్ అండ్ ఆల్. సో కానీ రియాలిటీ ఏంటంటే శాలరీ ఎక్కువే కానీ ఎక్స్పెన్సెస్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. లండన్ సైడ్ ఒకవేళ ఉండాలి అనుకుంటే రెంట్స్ చాలా హై ఉంటాయి. మినిమం సింగిల్ రూమ్ వచ్చేసి నీకు 600-700 లేనిది కూడా రాదు, నీకు ఇండివిజువల్గా పర్సనల్ స్పేస్తో కావాలి అనుకుంటే. కొన్ని ప్లేసెస్లో సింగిల్ రూమ్కి నువ్వు భారీ రెంట్ పే చేయాల్సి వస్తుంది. అదే కాదు, దానికి మళ్ళీ బిల్స్ యాడ్ అవుతాయి. గ్యాస్ బిల్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ట్రాన్స్పోర్టేషన్, గ్రాసరీస్, మొబైల్ బిల్స్, ఇంటర్నెట్ బిల్, కౌన్సిల్ ట్యాక్స్, ఇవన్నీ యాడ్ అయితే అప్రాక్స్గా 1000 అవుతుంది మీకు. ఏది లండన్లో సింగిల్ రూమ్ నువ్వు రెంట్ తీసుకోవాలి అనుకుంటే. చివరికి సేవింగ్స్ అంత ఈజీ అసలు కాదు. ఇన్స్టాగ్రామ్లో కనిపించేది లగ్జరీ లైఫ్ అలానే ఉంటుంది అబ్రాడ్ కంట్రీస్ ఏదైనా అని అనుకుంటాం, కానీ క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. కానీ చాలామంది మంత్లీ బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసుకునే ఉంటారు కదా. నాకు తెలిసి యూకే రావాలి అనుకున్న వాళ్ళందరికీ, లేదా ఆల్రెడీ ఇక్కడ యూకేలో వచ్చిన వాళ్ళు కూడా పౌండ్ రేట్ రోజు రోజు చూసుకుంటూ బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండుంటారు. సో అది ఎక్స్పెక్టేషన్, ఏది శాలరీది, కరెన్సీది. నెక్స్ట్ వెదర్. యూకే వెదర్ అనేది అసలు ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. మూవీస్లో కానీ, ఇన్స్టా రీల్లో కానీ, లేకుంటే సినిమాటిక్ షార్ట్స్ ఉంటాయి కదా. సో అది చూసుకొని మనం ఎడిట్లు చేసినా ఇది చేసుకున్నా వావ్ బ్యూటిఫుల్ అనుకుంటాం. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఫాగ్ ఉంటుందో తెలియదు, కోల్డ్ అట్మాస్ఫియర్. మొదట్లో చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ వింటర్ అయితే ఫొటోస్, రీల్స్ ఫుల్ నిండేలాగా తీసుకుంటాం స్టోరేజ్. అంత టైం తర్వాత మెంటలీ ఎఫెక్ట్ అవుతారు. సన్లైట్ చాలా తక్కువ ఉంటుంది, అది కూడా కొన్ని మంత్స్ మాత్రమే నీకు సన్లైట్ బయటకు వస్తుంది. ఇండియాలో మార్నింగ్ సన్లైట్కి అలవాటు పడ్డ వాళ్ళకైతే చాలా 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 కష్టంగా అనిపిస్తుంది ఇక్కడ వింటర్ కొంచెం కష్టం అనిపిస్తుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి టైంలో చాలా కష్టంగా అనిపిస్తుంది కొంతమందికి మాత్రం. మార్నింగ్ సన్లైట్ ఉండదు. ఒకవేళ నీకు సన్లైట్ కనిపించినా కూడా 10 నిమిషాలు సన్ కనిపిస్తుంది, మళ్ళీ 10 నిమిషాల తర్వాత నువ్వు బయటికి పోయి చూస్తే వర్షం పడుతూ ఉంటుంది, లేదా విండ్ ఉంటుంది. మాకు ఇప్పుడు సమ్మర్ అయినా కూడా 3 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇంకొక బిగ్గెస్ట్ రియాలిటీ వచ్చేసి సెల్ఫ్ లైఫ్. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ మనమే చేసుకోవాలి. ఇండియాలో చాలామందికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, కానీ యూకేలో అలా కాదు. యూకే అనే కాదు, వరల్డ్ వైడ్ ఏ కంట్రీకి నువ్వు వెళ్ళినా కూడా ఇదే సిచ్యువేషన్. సో ఫ్రెండ్స్, యూకేలో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే నిజమా కాదా కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ మాట్లాడుకుందాం మనం లోన్లీనెస్ గురించి. ఈ విషయం యూకేలో ఉన్న ఏ పర్సన్ అడిగినా కూడా ఓపెన్గా షేర్ చేసుకుంటాడు. సోషల్ మీడియాస్లో అబ్రాడ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అనేలా కనిపిస్తుందేమో, ఏది ఆ సర్టన్ పర్టికులర్ టైంలో. మనం చూసే లెంత్ అంతా 1 minute 2 minutes, హార్డ్లీ 5-6 minutes యూట్యూబ్లో. కానీ రియాలిటీలో చాలామంది మెంటల్ స్ట్రగుల్ అవుతారు. ఎస్పెషల్లీ ఫస్ట్ ఫ్యూ మంత్స్, ఫ్యూ వీక్స్. ఫ్రెండ్స్ ఉండరు, ఫ్యామిలీ దూరంగా ఉంటారు. కొన్ని టైమ్స్ ఫెస్టివల్స్ కూడా లోన్లీగా ఫీల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. ఇండియాలో జరిగే చిన్న చిన్న వాటిని కూడా మనం ఒకనొక టైంలో మిస్ అవుతాం ఇక్కడ. కావాలి అంటే అది నిజమా కాదా అని మీరు తెలుసుకోవాలి అంటే యూకేలో ఉన్న మీ ఫ్రెండ్స్ని అట్లీస్ట్ ఒకసారైనా ఎవరినన్నా కాల్ చేసి అడగండి, ఇలా ఉంటుందా సిచ్యువేషన్, మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా ఇది మిస్ అయ్యారా అని అడగండి. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మిస్ అయ్యే ఉంటారు 100%.
లైక్ ఫ్రెండ్స్తో సరదాగా బయటికి వెళ్ళటం కానీ, టీ తాగటం కానీ, సినిమాలకు పోవటాలు కానీ, ట్రాఫిక్ సౌండ్స్ కానీ, ఫ్రెండ్స్తో ర్యాండమ్ కన్వర్జేషన్స్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో సరిపోదు. అందుకని మనం మిస్ అవుతాం. అవి ఏవి ఇక్కడ ఉండవు. ఇక్కడేంటి, నువ్వు వచ్చినావా, నీ జాబ్ నువ్వు చేసుకున్నావా, నీ పైసలు నువ్వు సంపాదించుకున్నావా, నీ అప్పులు నువ్వు తీర్చుకున్నావా, నీ జాబ్ మీద నువ్వు ఫోకస్ చేసినావా, లేకుంటే నీ పని నువ్వు చూసుకున్నావా, నీ హెల్త్ నువ్వు చూసుకున్నావా, ప్రతిదీ నీది అనే ఉంటుంది. నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయాలి, వీళ్ళకి హెల్ప్ చేయాలి అని నేనైతే వచ్చి చూడలే. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా యూకే రిలేటెడ్ గురించి ఇంకేమైనా కావాలి, పర్టికులర్ టాపిక్ గురించి కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. కన్ఫామ్గా నేను ఆ పర్టికులర్ టాపిక్ గురించి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను. కానీ యూకేలో పాజిటివ్ సైడ్ కూడా చాలానే ఉంది. నాకు పర్సనల్గా నచ్చినవి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటుంది. ప్రైవసీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. పీపుల్ జనరల్లీ రూల్స్ ఫాలో అవుతారు. ఇక్కడ రోడ్స్ అన్నీ క్లీన్గా ఉంటాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఇండియాతో కంపేర్ చేస్తే బెటర్ అనిపిస్తుంది పర్సనల్గా నాకు. మరియు ఇలానే చేసుకుంటూ పోతే కొంత టైం తర్వాత స్లో లైఫ్కి అలవాటు పడతాం ఇక్కడ. అప్పుడు యూకే పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎప్పుడు సర్టెన్ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ నువ్వు ఇక్కడే ఇదే పొజిషన్లో ఉండి నువ్వు చేస్తున్న జాబే చేస్తూ ఉంటే నీకు లైఫ్ స్లోగా మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. సో నా పాయింట్ ఏంటంటే, యూకే రావడం తప్పు కాదు, కానీ ఇన్స్టాగ్రామ్ ఎక్స్పెక్టేషన్స్తో కాకుండా రియాలిటీ తెలుసుకొని వస్తే బెటర్. అది నా సజెషన్ మీ అందరికీ, వచ్చే వాళ్ళకి. తెలుసుకొని వస్తే మీరు మెంటల్గా ప్రిపేర్ అవుతారు. సో మీకు ఏ ప్రాబ్లం ఫేస్ చేయాలి అనుకున్నా మీరు స్ట్రాంగ్గా నిలదొక్కుని లైఫ్ సెట్ చేసుకుంటారు. లేదు మీరు ఎక్స్పెక్టేషన్స్తోనే వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాధపడతారు. అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి వచ్చే వాళ్ళకి. ఎవ్రీ కంట్రీకి పాజిటివ్ నెగిటివ్ 2 సైడ్లు ఉంటాయి. యూకే కూడా అలానే నా దృష్టిలో. ఈ వీడియో ఒకవేళ ఆల్రెడీ ఉన్నవాళ్ళు చూస్తే కమెంట్లో చెప్పండి మీరు ఏ ఇయర్ యూకే వచ్చారో. యూకే లైఫ్ గురించి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే అది కూడా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.